క్యాన్సర్ ఉందని తెలుసుకోవడానికి ఎలాంటి స్క్రీనింగ్స్ అవసరం అంటారు? సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకునే టెస్ట్ అవి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తామంటే ఇంకా క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, బయట కంట్రీస్ నుంచి మందులు రెడీగా ఉన్నాయి, దానికి ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంతవరకు నిజం? ఎక్కడో జరిగిన రీసెర్చ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది, ఎక్కడో ఇన్వెంట్ అయిన డ్రగ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్. అంటే లివర్ క్యాన్సర్ వేరే, బోన్ క్యాన్సర్ వేరే, లంగ్ క్యాన్సర్ వేరే. లంగ్ క్యాన్సర్లో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. హలో సార్. హలో. సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటి? ఫస్ట్ సర్జికల్ ఆంకాలజీ అనేది ఒక స్పెషాలిటీ అమ్మ. సో జస్ట్ లైక్ మీరు కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించిన డాక్టర్ కదా, సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే ఇందులో 2 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్. సర్జికల్ ఈజ్ సమ్వన్ హూ యూజెస్ సర్జరీ ఆర్ సమ్వన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ క్యాన్సర్ సర్జరీ. సో సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే కామన్ టర్మ్స్లో క్యాన్సర్ సర్జన్ అని కూడా అనొచ్చు. ఇంకో విషయం మీరు అడగచ్చు, క్యాన్సర్కి సర్జరీ లేకపోతే వేరే స్పెషాలిటీస్ ఏంటి అనేది. సో సర్జికల్ ఆంకాలజిస్ట్తో పాటు మన టీంలో మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు. అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టరే కానీ మెడిసిన్స్తో నార్మల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఇంకోటి రేడియేషన్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తారు. రేడియేషన్ ట్రీట్మెంట్ ఆర్ లైక్ ఎక్స్రేస్ దట్ వి గివ్, దే యూజువలీ గో అండ్ డిస్ట్రాయ్ ద సెల్స్ ఓవర్ దేర్. సో ఈ 3 స్పెషాలిటీస్ అనేది దే ఫార్మ్ ద పిల్లర్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్: సర్జికల్, మెడికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ మై స్పెషాలిటీ సర్జికల్ ఆంకాలజీ. అంటే అట్ ద కోర్ ఐఎమ్ ఎ సర్జన్, అంటే ఆపరేట్ చేసేటువంటి డాక్టర్, సర్జరీస్ చేసేటువంటి డాక్టర్. ఇన్ అడిషన్ టు దట్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా డిగ్రీ ఇన్ ట్రీటింగ్ క్యాన్సర్ పేషెంట్స్. సో దిస్ ఇస్ వాట్ సర్జికల్ ఆంకాలజీ మీన్స్. How is surgery is different from cancer patients and other surgeries? It's a very good question. In fact, the science of oncology అన్నది తెలియకుండా if you go in for a surgery, usually you are missing out on a lot of aspects that are linked to future recurrence of cancer. So let me explain what I said. ఇప్పుడు సర్జరీ అంటే ఒక ట్యూమర్ ఉంది, మన బాడీని కట్ చేయాలి, లేదంటే రోబోటిక్ యా లోప్రోస్కోపిక్ సర్జరీతో వెళ్ళొచ్చు. ఆ ట్యూమర్ని మన బాడీ బయటికి తీయాలి, అదే అనుకుంటారు, విచ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఈ క్యాన్సర్ ఎటువంటి ఆర్గన్లో వచ్చింది, ఈ క్యాన్సర్తో పాటు చుట్టూరా నార్మల్ టిష్యూ కూడా తీయాలా, లింఫ్ నోడ్స్ కూడా తీయాలా. ఎలా ప్లాన్ చేయాలి ఈ సర్జరీ? ఫస్ట్ సర్జరీ ముందు ఏదైనా మెడిసిన్స్ ఇచ్చి ప్లాన్ చేయాలా, దాని తర్వాత ప్లాన్ చేయాలా. సర్జరీ అంతా చేసిన తర్వాత ఈ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలా, ఫాలోఅప్లో ఉండాలా, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ ఎక్స్పెక్ట్. ఆల్ దిస్ ఈజ్ ద సాఫ్ట్ యాంగిల్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ. సో సర్జన్గా ఒక్కటి ఉన్నప్పుడు వీ నో హౌ టు రిమూవ్ ద ట్యూమర్, వీ నో హౌ టు ఆపరేట్. బట్ క్యాన్సర్ డజంట్ ఫంక్షన్ ఓన్లీ విత్ దట్. క్యాన్సర్లో వీ కాల్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ బయాలజీ ఆఫ్ క్యాన్సర్. అంటే ఒక క్యాన్సర్ పుట్టినప్పటి నుంచి హౌ ఇట్ గ్రోస్, హౌ ఇట్ స్ప్రెడ్స్, ఎంత వేగంగా పెరుగుతుంది, ఏ ఆర్గన్స్కి వెళ్ళొచ్చు, ఆ వెళ్ళిన ఆర్గన్స్ కూడా సర్జరీ ఫీజిబులా, ఎప్పుడు చేయాలి, ఎలా సీక్వెన్స్ చేయాలనేది, ఆల్ దిస్ ఈజ్ ఎ సైన్స్ which is part of surgical oncology. So there's a lot of difference between just surgery and surgical oncology. So you add on the skill of a surgeon, and then you also add the knowledge of cancer science, and then only you make a specialty called as surgical oncology. జనరల్గా ఇప్పుడు బినైన్ నుంచి మ్యాలిగ్నెంట్ ఒక ట్యూమరే ఉంది, అది ఎప్పుడు అది ఎప్పుడు నార్మల్ గడ్డగా అనుకోవచ్చు, క్యాన్సర్గా మారే ట్యూమర్ అని ఎప్పుడు అంటాం? జనరల్గా బినైన్ గడ్డలు మ్యాలిగ్నెంట్ గడ్డలుగా మారవు జనరల్గా. ఇప్పుడు యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, ఫైబ్రాయిడ్ అంటే కంతి అంటారు, గడ్డ అంటారు, చాలామంది కామన్గా ఫీమేల్స్లో ఉంటుంది. ఇవన్నీ బినైన్ గడ్డలు. బినైన్ అంటే క్యాన్సర్ కాని గడ్డలు. ఇవి క్యాన్సర్గా మారవు నార్మల్గా. ఇంకోటి ఫైబ్రోడినోమాస్ అంటారు, అంటే బ్రెస్ట్లో ఫ్యాట్ గడ్డలు అంటారు, ఫైబ్రోడినోమాస్. ఇది స్కాన్లో కూడా క్యాన్సర్ కాదని తెలుస్తుంది. మనం బయాప్సీ చేసినా కానీ ఫైబ్రోడినోమా అని రావచ్చు, సో క్యాన్సర్ కాదని తెలుస్తుంది. ఈ ఫైబ్రోడినోమాస్ అనేటివి క్యాన్సర్గా మారవు జనరల్గా. కానీ నార్మల్గా ఏం జరుగుతుందంటే ఒక్కోసారి మిస్డయాగ్నోస్ కావచ్చు. సో స్కాన్లో ఫైబ్రోడినోమా అనుకోవచ్చు, కానీ ప్రాబబ్లీ దట్ వాజ్ అ క్యాన్సర్ విచ్ దే హ్యావ్ మిస్డ్. ఎఫ్ఎన్ఏసీలో చేసినప్పుడు క్యాన్సరస్ సెగ్మెంట్లో ఎఫ్ఎన్ఏసీ లేదంటే బయాప్సీ చేయకుండా వేరే సెగ్మెంట్ వచ్చిన తర్వాత సమ్టైమ్స్ దే మిట్ మిస్.
దిస్ ఇస్ వై ద ప్రాబ్లమ్స్ అకర్. సో చాలామంది అనుకుంటారు నాన్ క్యాన్సరస్ గడ్డలు కన్వర్ట్ అవుతాయి. జనరలీ నాట్. సో ఇటువంటివి కన్వర్ట్ కావు. జనరలీ మీరు అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయకుండా, లేదంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా క్యాన్సర్ ఉండే గడ్డని నాన్ క్యాన్సర్గా మిస్డయాగ్నోస్ చేసేటువంటిది సిచ్యువేషన్ అనేది చాలా కామన్ మన కంట్రీలో. సో దట్ ఈస్ వై దిస్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. జనరల్గా వెన్ ఐ వెంట్ టు డయాగ్నోస్టిక్స్ అంటే అక్కడ ఒక పేషెంట్ అడుగుతున్నారనమాట, బయోప్సీకి వి రిమూవ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ది స్కిన్ కదా, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది వాళ్ళ క్వశ్చన్. లేదమ్మా, ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ వెరీ కామన్ మిత్. అక్కడ ఓపెన్ అయిపోతుంది కదా. వాట్ దే థింక్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాప్సీ అంటే నార్మలీ జనరలీ స్పీకింగ్ కోర్ బయాప్సీ అంటే నీడిల్ టెస్ట్. ఒక పెద్ద నీడిల్ పెట్టి మనం క్యాన్సర్ అనేటువంటి సస్పెక్టెడ్ టిష్యూలో దాంట్లో పంపించి ఒక టిష్యూ తీసి మన మైక్రోస్కోపిక్ టెస్టింగ్ కోసం పంపిస్తాం. ఇందులో పేషెంట్స్ ఏమనుకుంటారు, అది మనం అన్నెసరీగా దాన్ని పోక్ చేస్తున్నాము, సో నిద్రపోయే లయన్ని మనం వీఆర్ లేపుతున్నాము, వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇట్ అని, విచ్ ఇస్ ఫాల్స్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ద ఫ్లిప్ సైడ్ ఇస్, మనకు బయాప్సీ లేనిదే ఫర్దర్గా మనకి ఏమి ట్రీట్మెంట్స్ చేయలేం. సో ఇప్పుడు ఒక లంప్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాన్సరా కాదా అని చెప్పడానికి బయాప్సీ ఇంపార్టెంట్. క్యాన్సర్ అని ఉంటే అది ఎటువంటి సబ్ టైప్ అని తెలియడానికి మనకు బయాప్సీ ఇంపార్టెంట్. ఎటువంటి సబ్ టైప్ తెలిసిన తర్వాత సమ్ టైమ్స్ టార్గెటెడ్ థెరపీస్ కానీ కీమోథెరపీస్ కానీ యాక్ట్ అవుతాయా, యాక్ట్ కావా, అవన్నీ తెలియడానికి వీ అగైన్ నీడ్ ఎ బయాప్సీ అండ్ దెన్ ఫర్దర్ టెస్టింగ్. సో థియరిటికల్గా కొన్ని ఇంటర్నల్ కడుపులో ఉండేటువంటి కొన్ని ఆర్గన్స్, కిడ్నీ కానీ లివర్ కానీ అటువంటి ఆర్గన్స్ని బయాప్సీ చేసినప్పుడు థియరిటికల్గా కొంచెం స్పిల్లేజ్ ఛాన్సెస్ ఉండొచ్చే, కానీ ద అడ్వాంటేజ్ దట్ యు గెట్, ద ఇన్ఫర్మేషన్ దట్ యు గెట్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఫార్ అవుట్వేస్ ద రిస్క్స్ దట్ ఆర్ దేర్ విత్ బయాప్సీ. సో దట్ ఈస్ సంథింగ్ అది అందరూ అర్థం చేసుకోవాలి.